గ్రూప్ 1 ర్యాంకర్స్కి తెలంగాణ హైకోర్టు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పుని ఇప్పుడు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకి అనుగుణంగానే ఈ యొక్క రిక్రూట్మెంట్స్ ఉంటాయంటూ కూడా తేల్చి చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక మెయిన్స్ ఫలితాల రివాల్యూషన్ అలాగే రద్దు ఆదేశాలకు నో కూడా చెప్పింది. ఇక తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ అక్టోబర్ 15కు ఇలాగా వాయిదా వేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సుమారుగా 14 ఏళ్ల తర్వాత ఈ గ్రూప్ 1 ఈ పోస్టులకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఇప్పుడు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం. ఒక్కో గ్రూప్ 1 పోస్టు సుమారుగా 3 కోట్లకు అమ్మారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శలు కూడా ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మెయిన్స్ ఫలితాల రీవాల్యుయేషన్కి అలాగే రద్దు ఆదేశాలు కూడా నువ్వు చెప్పినటువంటి డివిజన్ బెంచ్ తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయంటూ కూడా స్పష్టీకరించింది. అయితే తదుపరి విచారణ అక్టోబర్ 15కి వాయిదా వేసినటువంటి సందర్భం కనిపిస్తోంది.